నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. సామాజిక తెలంగాణను లక్ష్యంగా చేసుకొని 2029 సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించడం కవిత రాజకీయ పార్టీ పెట్టబోతున్నదని ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా జరిగిన ఆస్క్ కవిత సెషన్స్ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొత్తగా పార్టీ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కవిత పార్టీ పేరును ప్రజలు సూచించిన దానినే పెడదామని తెలిపిన కవిత ఒక చిన్న బ్రేక్. ఈసారి ఎలాగైనా కానీ మనమే అన్ని గల్లీలో ఓట్లు మనకే రావాలి. గెలవాలి. సరే అరే మంచిగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకోండి. సరే అన్న, వదిలేసి నేను చూసుకుంటాను. కానీ రాజ్యాన్ని గెలిపియాలి, లేకపోతే నాకు నిద్రగూడంగా పట్టది. అరే ఒక కోటర్ చేసేదండి రా. గిల్గిత్ టీం బన్నీ మహేష్ దర్శకత్వంలో రూపొందిన సర్పంచ్ సాబ్ షార్ట్ ఫిలింను గ్రామీణ రాజకీయ ప్రేమ నేపథ్యంలో రూపొందించారు. నటనలో ఆసక్తితో రూపొందించిన సర్పంచ్ సాబ్ షార్ట్ ఫిలిం మంచి స్పందన వస్తున్న షార్ట్ ఫిలిం కాబట్టి ఈ కొత్త కళాకారులను ప్రోత్సహించండి. ఈ షార్ట్ ఫిలిం చూసి వారిని ప్రోత్సహించండి. 10 మందికి ఈ షార్ట్ ఫిలింను షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ సర్పంచ్ సాబ్ షార్ట్ ఫిలింను చూడడానికి గిల్గిత్ టీం ఆన్ యూట్యూబ్లో చూడండి. అలాగే మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి జాగృతి కృషి చేస్తుందని, వారికి నచ్చిన రంగాలలో వారిని రాణించేలా ప్రోత్సహించడం అవసరమని కవిత పేర్కొన్నారు.